22. Why do fishermen sometimes have to sell their catch at prices fixed by middlemen? సో ఏమవుతుంది, మత్స్యకారులు అంటే చేపలను పట్టుకొచ్చారు కదా వీళ్ళు దళారులు చెప్పిన రేటుకి అంటే మిడిల్ మెన్ చెప్పిన రేటుకి ఎందుకు అమ్మాల్సి వస్తుంది ఎందుకు అమ్మాల్సి వస్తుంది అని అంటే, బికాస్ దే బారోడ్ మనీ ఫ్రమ్ దోస్ మిడిల్ మెన్ అండ్ మస్ట్ రీపే ఇట్ అండర్ అగ్రీడ్ టర్మ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, మిడిల్ మెన్ దగ్గరనే ముందే అప్పు తీసుకొని ఉంటారు కాబట్టి ఒప్పందం ప్రకారం వారికి ముందే వాళ్ళకే అమ్మేయాలి, వారి ఒప్పందం ప్రకారం వారికే అమ్మాలి కాబట్టి తక్కువ రేటుకే తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది. 23. వాట్ ఈజ్ కర్రెటప్ప? కర్ర తెప్ప అనాలి దీన్ని. కర్ర తెప్ప, దీన్ని కర్ర తెప్ప అంటే ఏంటి అంటే, ఏ స్మాల్ కంట్రీ మేడ్ బోట్ యూజ్డ్ ఫర్ షార్ట్ సీ జర్నీ. అంటే కర్రలతో తయారు చేసిన చిన్న సాంప్రదాయ పడవ, కంట్రీ మేడ్ బోట్, చిన్న సాంప్రదాయ పడవను ఏమంటారు, కర్ర తెప్ప అనడం జరుగుతుంది, కర్ర తెప్ప అంటారు. నెక్స్ట్ 24th క్వశ్చన్. హౌ ఫార్ ఇన్ టు ద సీ డస్ ఏ కర్ర తెప్ప టిపికల్లీ గో? కర్ర తెప్ప ఎంత దూరం వరకు ప్రయాణించగలుగుతుంది, సముద్రంలో ఎంత దూరం వరకు వెళ్తుంది? సో అప్ టు అబౌట్ 5 కిలోమీటర్స్, 5 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించడం జరుగుతుంది. కర్ర తెప్ప మీద ఎంత దూరం వరకు ప్రయాణిస్తారు, 5 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించడం జరుగుతుంది.